నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్‌గా ఒక 5 రోజుల క్రితమే చేయాల్సిన వీడియో. కానీ నా పరిస్థితులు బాగోకపోవటం వల్ల, అలాగే వైఫై సరిగ్గా అందుబాటులో లేకపోవటం వల్ల ఇప్పుడు చేస్తున్నాను. ఇది చాలామంది దగ్గర నుంచి మీరు విన్న విశ్లేషణ అయినప్పటికీ, నా నుంచి కూడా ఒక విశ్లేషణ ఇచ్చేస్తే అలా ప్రజలకి ఇంకా బాగా తెలుస్తుంది. ఇంకా నా సైడ్ నుంచి ఎంత కొంతమంది దగ్గరికెళ్తుందనేది ఈ వీడియో యొక్క భావన. ఈ బీహార్‌లోని ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు, నేనింక దీనికి రిజైన్ చేసేసి రాజ్యసభకెళ్ళాలనుకుంటున్నాను. నేను అన్ని రకాలుగా ప్రతి పదవిని అవలంబించాను. ఇప్పుడు రాజ్యసభను కూడా అనుభవించాలనుకుంటున్నానని చెప్పి ఆయన రాజీనామా చేసి కేంద్రానికెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ బీజేపీ నేత సీఎం, జేడీయూ నేత ఉప ముఖ్యమంత్రి. దాంట్లో సమస్య పోయింది. ఇప్పుడు ఇక్కడికి అది రాగానేనే 2 స్టేట్మెంట్స్ మన ఆంధ్రప్రదేశ్‌లో చాలా చక్కర్లు కొట్టినియి. మీడియా దాని గురించి తెగ మాట్లాడేసింది. ఒక్క స్టేట్మెంట్ గురించి తెగ మాట్లాడేసింది. రెండో స్టేట్మెంట్ గురించి ఏం మాట్లాడలేదు. ఓకే. మొదటి స్టేట్మెంట్, ఈ ఉగాది కల్లా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రధానమంత్రి అక్కడ, లోకేష్ సీఎం, పవన్ కళ్యాణ్ ఏమో సౌత్ ఇండియా కన్వీనర్ ఫర్ ఎన్డీఏ. ఎందుకు ఈ ప్రతిపాదన వచ్చింది? ఈ ప్రతిపాదన కూడా బీజేపీ నుంచి వచ్చిందంట. ఎందుకంటే బీజేపీ కనీసం 2047 దాకా ఉండాలనుకుంటోంది. దాని గురించి నెక్స్ట్ ఎలక్షన్స్ కనుక ఒక స్ట్రాంగ్ మెజారిటీతో నగ్గగలిగితే అది పాసిబిలిటీ అవుతుందని చెప్పి సమీకరణాలను మార్చి సౌత్ స్టేట్స్‌ని పవన్ కళ్యాణ్ గారి ద్వారా గ్రిప్పింగ్ తెచ్చుకొని, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎక్స్పీరియన్స్‌ని ఉపయోగించుకొని లోకేష్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం అనేసి ప్లానింగ్ అట. ఎందుకు లోకేష్ ఇప్పుడు సడన్గా వచ్చిందంటే, ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో విన్నది ఏంటంటే, 2014 ముందు సోనియా గాంధీ కొడుకైనటువంటి రాహుల్ గాంధీని పీఎం చేసుంటే కనీసం మాజీ పీఎం కిందనే ఇప్పుడు ఉందుడు. అలాగే మన తెలంగాణ కేటీఆర్ గారు కూడా చేసుంటే ఆయన కూడా మాజీ సీఎం కింద ఉందుడు. ఇప్పుడు సడన్గా అది కుదరకపోతే 2029లో ఓడిపోతే సమస్య అవుద్ది కదా అని చెప్పి ఇచ్చేసి 3 సంవత్సరాలు తర్వాత 2029 ఎలక్షన్స్లో ఎలాగా ఏంటి అనేది ఆలోచనలో ఉన్నారనేది చెప్తున్న మాట. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ మీద మొత్తం ఎల్లో మీడియా తెగ గుమాయింపు చేసేసింది. ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబ్ ఛానల్స్. ఇది ఏంటంటే, నేను ఒక ఎనలిస్ట్ దగ్గర నుంచి విన్న మాట ఏంటంటే, టీడీపీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఫీలర్స్ వదులుతారట. ఆ ఫీలర్స్ వదిలినప్పుడు పక్క పార్టీ వాళ్ళు ప్రజలు ఎలా ఊహించుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ని తెప్పించుకొని, ఆ రిపోర్టు ద్వారా అందులో మంచి ఉంటే చేసేయడం, లేకపోతే బ్యాక్ స్టాప్ వేయడం లాంటివి జరుగుతాయంట. దానిలో ప్రాసెస్ వీళ్ళని ఉపయోగించుకోవడం. అంటే ఇది పూర్తి రాంగ్ ఇన్ఫర్మేషన్. యూట్యూబ్ ఛానల్స్, ఎల్లో ఫ్లేవర్ యూట్యూబ్ ఛానల్స్, ఎల్లో ఫ్లేవర్ మీడియా ఛానల్స్ చేసిన ప్రాపగండా తప్ప ఇందులో ఏం లేదు. అయితే ఇది నిజంగా జరిగే అవకాశం కూడా ఉంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎలాగా? ఇప్పుడు ఉన్న కూటమిలోనే హయ్యెస్ట్ పార్టీ 135 టీడీపీని. కావాలనుకుంటే సీఎంని మార్చచ్చు. కానీ అది ప్రజలు హర్షించదగ్గది అవ్వదు. ఎందుకు అవ్వదంటే, 2024లో ఎలక్షన్స్కి వెళ్ళింది ఏంటంటే, మేము కనీసం 15 ఏళ్ల పాటు ఇక్కడ అధికారంలో ఉండాలనుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఆ మాట ఇప్పుడు తప్పినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రజలందరూ పవన్ కళ్యాణ్ తోడున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేస్తారు అని నమ్మి ఓట్లేశారు. జగన్ చేసిన విధ్వంసానికి భయపడి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కేంద్రానికి వెళ్ళిపోతారో,
అప్పుడు డెఫినెట్‌గా అది వైఎస్ఆర్‌సీపీకి ఒక లూప్ అవుద్ది. ఆ లూప్‌ని తప్పకుండా ఉపయోగించుకుంటారు. సో, అందుకే ఇది తప్పకుండా రాంగ్ ఇన్ఫర్మేషనే అని చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సౌత్ ఇండియా కన్వీనర్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ఆహ్, మాట నేను చాలా విశ్లేషణలు పెట్టి ఈ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా నేను వింటూనే ఉన్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని వదిలేసి సౌత్ ఇండియన్ కన్వీనర్‌గా ఎళ్లి పూర్తి బాధ్యతలు చేపట్టరు. ఓకే. కేంద్రం పిలిస్తే తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీరు ప్రచారం చేయండి అంటే ప్రచారం చేయటం. ఇలా జరుగుద్ది. అలాగే అప్పుడప్పుడుని ఈ ఈ ఈసారి ఉద్యమి, సాధక్ ఇలాంటి మెంబర్‌షిప్‌లోని వేరే రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర, హైదరాబాదు, అదే తెలంగాణ ఈ అన్ని రాష్ట్రాల్లో కూడాని తీసుకుంటున్నారు కాబట్టి, తీసుకున్న తర్వాత అక్కడ పార్టీని ఎలా బలోపేతం చేయాలి? ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి? అన్న ఆటిల మీద తిరుగుతారు తప్ప, ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రంగా వదిలేస్తారు. కొన్ని 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 రోజుల పాటు అనేది మాత్రం ఏముండదు. ఇప్పుడు దీన్ని పట్టుకుని వైఎస్ఆర్‌సీపీలో తోట తిరుమతులు అనే ఒక వ్యక్తి నా వ్యక్తిగత అభిప్రాయం ఇది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో పైకెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలి. ఇది కాపులకు కూడా న్యాయం చేసినట్టు అవుద్దని ఒక మాట మాట్లాడారు. దాని గురించి అయితే ఏ డిబేట్స్ రన్ అవ్వలేదు. ఎక్కడ రన్ అవ్వలేదు. చిన్న చిన్న ఛానల్స్‌లో రన్ అయినా కూడానే ముఖ్యంగా 99 టీవీలో రన్ అయినప్పటికీ అది వైఎస్ఆర్‌సీపీ ఫ్లేవర్డ్ అని అందరికీ తెలుసు. ఎవడో బుకాయించాల్సిన అవసరం లేదు. ఆ ఛానలే బుకాయించాల్సిన అవసరం లేదు. అందులో జరిగినప్పుడు అందులో కూడా నెగిటివ్‌గానే జరిగింది. పార్టీని నిర్మించుకోకుండా, నాయకుల్ని తెచ్చుకోకుండా, బలాన్ని పెంచుకోకుండా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అనేది ఒక వృధా ఆలోచన. అంటే 2029లో మళ్ళానే ఇచ్చేస్తారా అంటే కాదు. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో జనసేన పార్టీ అనేది ఉద్యమి, సాధకు ఇలాగని చెప్పి కార్యకర్తలను తెచ్చుకుంటూ, నాయకుల్ని తెచ్చుకుంటూ కనీసం ఒక 70 సీట్లు బలంగా తయారు చేసుకోవాలి. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బలంగా ఉండాలి అని ఇలాగా 2029 వరకు ఒక ప్లానింగ్‌లో ఉన్నారు. ఆ ప్లానింగ్ కనుక సక్సెస్ అయితే 2029లోని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే మటుకు ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు నేను సీఎంగా డౌన్ అవుతున్నాను అని అన్నప్పుడు తప్పకుండానే ఇచ్చిన షేరింగ్ షీట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సీఎం షీట్‌ని షేర్ చేసుకోవచ్చు. అది 3:2 4:1 ఆ 3:2లో ఎవరు ముందుంటారు, ఎవరు వెనకాల ఉంటారు, 4:1లో ముందు వెనకాల ఎవరుంటారు ఇవన్నీ మనం ఇప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. అది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిలో నేను ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వింటా ఉంటుంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ఇంకా మరింత బాగు చేస్తారనేది అని చెప్తున్న మాట. ఓకే. సో, ఈ అమరావతిని, పోలవరం ప్రాజెక్ట్‌ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేంత వరకే మనం ఈ కూటమిలో ఒక బాధ్యతగా ఉంటామనేది అందరూ అర్థం చేసుకోవాలి. జన సైనికులు కూడా ముందే అర్థం చేసుకోవాలి. ఇలాంటి లూప్స్‌లో పడొద్దు. ఒకవేళ నిజంగా జరిగినా కంట్రోల్‌లో ఉండండి. కంట్రోల్‌లో ఉండడం వల్ల అది మనకు ఫ్యూచర్‌లో ప్లస్ అవుద్ది. అదేంటి లోకేష్‌ని సీఎం చేసేసారు, మా పవన్ కళ్యాణ్‌ని సీఎం చేయరా అని వైఎస్ఆర్‌సీపీ ట్రాప్‌లో పడటం, కాపులు మా కాపులనేది పీతల మందం అంటారు కదా! వెనక్కి తిరిగి మళ్ళాని పిచ్చిగోలంతా చేశారనుకో, పవన్ కళ్యాణ్ గారి ఆశయం దెబ్బతింటుంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయటము, ఈ రాష్ట్రంలో అధికారం తెచ్చుకోవడం అనే ప్లానింగ్‌లో ఉన్నారాయన. దానికి కాపులు సపోర్ట్ చేయాలి. జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు, రాబోయే నాయకులు అందరూ సపోర్ట్ చేయాలి. అంతేకాదు వేరే కులాలు కూడా డెఫినెట్‌గా సపోర్ట్ చేయాలి. అంటే మొత్తం ఓవరాల్‌గా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటే డెఫినెట్‌గా ఈ 15 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఈ 15 ఏళ్లలో ఎప్పుడన్నా తర్వాతైనా ఒంటరిగా అధికారంలోకి వచ్చే ప్లానింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసి అధికారంలో తీసుకొస్తారు. సో, ఎవరి ట్రాప్‌ల్లోని పడొద్దు. ఇదంతా ఒక సోషల్ మీడియా హైప్ కోసం చేస్తున్న పనులు.
ఒక మ్యాటర్‌ని క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్న పనులు, ఈ వైఎస్ఆర్‌సీపీ అయితే కాపులను దెబ్బేయడానికి చేస్తున్న పనులు, ఇవేమీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతే ఈ రాష్ట్ర అభివృద్ధి చాలా చక్కగా మెండుగా జరిగిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.